అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభమయ్యాయి. ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమం జరిగింది. అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే గెలిచిన ప్రతి ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఆహ్వాన పత్రికలు పంపించారు. అమరావతి రాజధాని గురించి ఖచ్చితంగా రావాలని చెప్పి ఆహ్వాన పత్రికలు పంపిస్తే ఇందులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ 10 మంది ఎమ్మెల్యేలు మాత్రం కనీసం అటెండ్ కాల. అక్కడ వచ్చింది సాధారణమైనటువంటి మనుషులు అయితే అనుకోవచ్చు, కానీ అక్కడ వచ్చింది దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చారు. కనీసం ఆయన గౌరవించే విధంగా అయినా సరే ఖచ్చితంగా అటెండ్ కావాలి. సో అది కాస్త పక్కన పెడితే అసలు రాజధాని అనేది ఎందుకు? అదేమన్నా చంద్రబాబు నాయుడు గారికి, ప్రధానమంత్రికి, ఎమ్మెల్యేలు వాళ్ళకి సంబంధించిందా? యావత్ రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించినటువంటిది అది. రాజధాని అనేది యావత్ రాష్ట్ర ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి ఒక నగరం, అది రాజధాని. ఆ రాజధాని కనుక అభివృద్ధి జరిగితే, ఆ రాజధాని కనుక కట్టడాలు జరిగితే రాష్ట్రం అంతా అభివృద్ధి చెందుద్ది. ఇది కేవలం ఏదో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిందే, చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదో మూట కట్టుకుని తీసుకెళ్ళిపోతారన్నట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నట్టు ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ ఇదంతా ఒక్కటే. ముందు గ్రహించాల్సింది, ఈ రాజధాని అనేది అందరికీ ఉపయోగపడేటువంటి ఈ మహానగరం. రాజధాని కనుక మొత్తం కట్టడం జరిగితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అలాంటి రాజధాని పట్ల ఆహ్వానం అందినా సరే వెళ్ళకపోవడం కాస్త బాధాకరం. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మీరు ఖచ్చితంగా అక్కడ అటెండ్ అవుతూ మీ క్రెడిబిలిటీ పెరిగేది 100%. ఎందుకంటే మీకున్న ఏదైనా ఉండొచ్చు, కానీ రాజధాని విషయంలో నేను ఎటువంటి భేదాభిప్రాయం నాకు లేదు. నాకు రాజధాని అనేది రాష్ట్ర ప్రజలకు అవసరం. రాష్ట్ర ప్రజల కోసం నేను ఇక్కడ రాజధాని కోసం వచ్చా, అంతే తప్ప నా వ్యక్తిగత రాజకీయాల గురించి కాదు, నాకు ఏ ఉద్దేశం లేదన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అక్కడ కనుక అటెండ్ అయితే ఆయన క్రెడిబిలిటీ ఖచ్చితంగా పెరిగేది. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి అద్భుత అవకాశం మిస్ చేసుకున్నారు. అంతేకాకుండా రీసెంట్గా చూసుకుంటే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళమంటే ఆయన చెప్పినటువంటి మాటలేంటి? నాకు ప్రతిపక్షం ఇస్తేనే వస్తా, లేకపోతే నేను అసెంబ్లీకి వెళ్ళను. బయట ఉండి మైకులు పెట్టుకుని 4 గోళ్ల మధ్యన మీరు అడిగే ప్రతి ప్రశ్నకి ఇక్కడ నుండి జవాబిస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అటు అసెంబ్లీకి వెళ్ళరు. మీరు గెలుచుకున్నటువంటి ఆ 11 నియోజకవర్గాల్లో ఆ 11 నియోజకవర్గాలు ఏ సమస్యలు లేవా? ఆ సమస్యలు లేకుండా మీరు అందరూ చక్కగా పరిపాలించేస్తున్నారా? సమస్యలను తీరిపోయినాయా? ఏంటి సార్ ఇది? ఒక పక్కన అసెంబ్లీకి వెళ్ళరు, ఒక పక్కన ఇలాంటి అభివృద్ధి పనులు జరిగినటువంటి ఆ కార్యక్రమాలకి అటెండ్ గారు. ఇలా జరుగుతున్నట్టు మీరు ఎక్కడ తెలంగాణలో ప్రెస్ మీట్ పెట్టారు. అసలు మన రాష్ట్రంలో ఉన్నటువంటి మీరు పక్క రాష్ట్రానికి అక్కడ ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి సార్? మరీ విచిత్రం కాకపోతే, మరీ విడ్డూరం కాకపోతే. ఇక్కడ జరిగేది అంటే రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి రాజధాని. ఇలాంటి రాజధాని కోసం మీరు ఇక్కడ రాకుండా రాకపోతే రాకపోయారు, కనీసం ఆంధ్ర రాష్ట్రంలో దాని గురించి సంజయ్ చెప్పుకోండి. ఎక్కడ చెప్పాల్సింది పోయి తెలంగాణలో ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణలో నుండి అక్కడ మీరు మాట్లాడుతున్నారంటే ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు సార్. ఈరోజు యావత్ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారు. అమరావతి రాజధాని పనులు కనుక పునఃప్రారంభం అయితే ఇక్కడ కనీసం ఖచ్చితంగా అభివృద్ధి పనులు జరుగుతాయి. ఇక్కడ అనేక మంది పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి వస్తారు. ఇక్కడ ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఇదొక మూల సాధనం అనేది రాజధాని అనేది. అలాంటి రాజధాని అనేది అభివృద్ధి చెందడానికి ఈ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఇలా జరిగిందంటే గర్వించదగ్గాల్సిన విషయం. ఎందుకంటే ఒకసారి సిచ్యువేషన్ చూడండి, దేశం యుద్ధం వస్తుంది అని చెప్పి పాకిస్తాన్ ఇండియాకి మధ్య యుద్ధం వస్తుంది అని చెప్పి అలాంటి సిచ్యువేషన్లో కూడా నరేంద్ర మోడీ గారు ఈ అమరావతి రాజధానికి అటెండ్ కావడం, ఆయన అంత ఖాళీ చేసుకుని వచ్చారంటే పక్కన ఉన్నటువంటి మీరే రాకపోవడం ఎలా సార్? ఈ రోజున రాష్ట్రంలో ఏ సమస్యలు ఏదైనా ఉండొచ్చు సార్, కానీ ఈ రాజధాని పట్ల అందరూ ఒకే తాటి మీద ఉండాలి. అలాంటిది మీరు ఈ రోజున రాజధాని పట్ల మీరు చేసినటువంటి వ్యవహారం కరెక్ట్ కాదండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2.0 చూపిస్తా, నేను అధికారంలోకి వస్తే ఏ ఒక్కరిని విడిచిపెట్టను, పోలీసులను బట్టలు ఓడదీస్తా, పథకాలు ఇవ్వకపోతే తోలు తీస్తాం, ఇలాంటి మాటలు కాదు సార్. ఇలాంటి అభివృద్ధి పనులు వచ్చినప్పుడు మీరు కూడా కాస్త అటు వస్తమైతే వెర్షన్ వేరేలా ఉంటుంది. చెప్తున్నాను, క్రెడిబిలిటీ మీరు అంతటి మీరే పోగొట్టుకున్నారు. మీ క్రెడిబిలిటీ వేరే ఉండొచ్చు, మీ యొక్క ఫ్యాన్స్ ఫాలోయింగ్ వేరే ఉండొచ్చు. ఎందుకంటే మీరు బయటకు వస్తున్నప్పుడు ప్రజలు రావచ్చు, రాకపోవచ్చు, లేదంటే తండోపతండాలుగా మీ వెనక కొన్ని వేల మంది రావచ్చు. అది కాస్త పక్కన పెడితే ఇలాంటి అభివృద్ధి కార్యక్రమానికి ఖచ్చితంగా మీరు విచ్చేస్తాం అయితే ఆ యొక్క పరిస్థితి వేరేలా ఉంటాయి. చక్కని అవకాశాన్ని మిస్ చేసుకున్నారు సార్. ఎందుకంటే అవకాశాలు, అదృష్టాలన్నీ ఒకేసారి ఎప్పుడూ తలుపు కొట్టవు. అలాంటి తలుపు కొట్టినప్పుడు మన ఆహ్వానం పలుకునేటట్టు ఉండాలి. అలాంటిది ఈ రోజున అమరావతి రాజధాని పట్ల మీరు వ్యవహరించి తీరు చూస్తుంటే మీ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ వల్ల చాలామంది వ్యతిరేకత చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే బాగా ఆలోచించండి, రాష్ట్రానికి రాజధాని అనేది లేక గత 5 సంవత్సరాలు ఎంత ఇబ్బంది పడ్డారో ప్రజలు చూశారు. అంతకుముందు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని ప్రపోజల్ పెట్టినప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. మీకు అంత ఇబ్బంది అయితే ఆ రోజున మీరు ఎస్ చెప్పకూడదు.
ఆ రోజు నాకు అమరావతి రాజధాని నాకు ఇష్టం లేదంటే దానికి సంబంధించి వేరేనా మార్చడమో లేదంటే ఇంకేమైనా డిస్కషన్ చేయడమో, సో అన్నీ దాని గురించి మాట్లాడేవారు. ఆ రోజు మీరు ప్రతిపక్షంలో ఉండి ఏమన్నారు, నాకు అమరావతి అయితే ఓకే, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, అమరావతిని ఫిక్స్ చేస్తున్నాం, మీరు కూడా ఫిక్స్ చేసుకుని అమరావతి ఇక్కడ కట్టేయండి అనేపాటికే కదా, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి అభిప్రాయం తీసుకునే కదా ఈ రోజున అమరావతి ప్రపోజల్ని ఓకే చేసుకుంది చంద్రబాబు నాయుడు గారు. దానికి సంబంధించి కొన్ని నమూనాలు కూడా ఆ చిత్రపట రూపాలన్నీ మొత్తం ఫిక్స్ చేసుకున్నారు. సో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని ఫిక్స్ చేసినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మీరు ఓకే చెప్పారు కాబట్టి ఈ రోజున కంటిన్యూ అయింది అది. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు 3 ముక్కలు అంటే కాలయాపన చేసి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు సార్. గత 5 సంవత్సరాలు రాజధానులు లేకుండా రాష్ట్రాన్ని ఎంత దారుణంగా ఇబ్బంది పడిందో ఒకసారి చూడండి. ఎందుకంటే రాష్ట్రానికి రాజధాని లేకపోతే అభివృద్ధి ఎలా అవుద్దండి? పథకాలు బ్రతికెచ్చో సార్, పథకాలు ఏముందండి, ఈరోజు ఇస్తే రేపు పొద్దున అయిపోద్ది. సంవత్సరానికి ఒక్కసారి ఇస్తారండి పథకం. ఏ పథకాన్ని సంవత్సరానికి ఒకసారి ఇస్తారు. ఏ సంవత్సరం ఇప్పుడు అమ్మఒడి తీసుకుందాం, అమ్మఒడి ఏటా ఒకసారి ఇస్తారు. ఎంత ఇస్తారు? 15,000 అని చెప్పారు. దాంట్లో 3,000 రూపాయలు మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పి కట్ చేసి 12,000 లేదా 13,000 ఇస్తున్నారు. ఇప్పుడు ఈ 13,000 మా ఉంటే ఆ నెల లేదంటే నెక్స్ట్ నెలలో అయిపోతాయి. మిగతా 10 నెలల్లో 11 నెలల పరిస్థితి ఏంటి? ఆ 11 నెలల్లో ఈ 10,000 మీరు ఇచ్చే 15,000 13,000తోనే బ్రతికేస్తారా? ప్రజలందరూ ఆ యొక్క కుటుంబం అంతా 13,000తోనే బ్రతికేస్తుందా? ఆ పిల్లల ఫీజులే కానీ, వాళ్ళు తినే తిండే కానీ, వాళ్ళు ఉండే విధి విధానాలే కానీ అట్లా అన్నింటిలో 13,000 బతికిస్తాయా? ఈ రోజున పథకాలు కాదు సార్, అభివృద్ధి అనేది ముఖ్యం. రాష్ట్రానికి ఒక ఫ్యాక్టరీ తీసిరండి, కొంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించండి. ఆ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే వాళ్ళే మీ పేరు చెప్పుకొని ₹1 ప్రతి నెల ఒక ఆదాయం అనేది వస్తుందని చెప్పి వాళ్ళ నమ్మకం ఉంటుంది. ఆ ఆదాయంతో వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటారు. రేపన్న రోజున మీరు బయటకు కూడా ప్రచారాలు తిరగవసరంలా, మీరు ఇంట్లో ఉంటే ప్రజలే ఓట్లు వేసి గెలిపించి మీకు మళ్ళీ అధికార పీఠాన్ని ఇస్తారు. అది అభివృద్ధి అంటే. ఇప్పుడు రాష్ట్రానికి రాజధాని అనేది చాలా ఇంపార్టెంట్. రాజధాని చూసి అనేక మంది పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి వస్తారు. పెట్టుబడులు పెడితే ఇక్కడ పరిశ్రమలు ఏర్పడతాయి. పరిశ్రమలు ఏర్పడితే మన యువకులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగ అవకాశాలు వస్తే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మనం రూపాయి సంపాదిస్తాం. మనం ఎవరికి ట్యాక్సులు కట్టవసరం లేదు. మన రాష్ట్ర ప్రభుత్వానికి మనం ట్యాక్సులు కడతాం. మన రాష్ట్ర ప్రభుత్వానికి ట్యాక్సులు కడితే నిత్యావసర రేట్లన్నీ తగ్గుతాయి. ఈ రోజున డబుల్ త్రిబుల్ అయిపోతున్నాయి చూసారా? ఎందుకంటే ఆ రేట్లన్నీ తగ్గుతాయి. ఎందుకంటే మన రూపాయి మన దగ్గర ఉంటుంది, మన సంపద మనమే సృష్టించుకోగలుగుతాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించే విధానం ఇది. రాష్ట్రంలో రాజధాని ఆయనకి ఏం పని పాట లేక రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా ఇవన్నీ ఇంకేం లేవనుకుంటారేంటి? అయినా చంద్రబాబు నాయుడు ఎంత ఓపికగా 84 సంవత్సరాల నుండి కూడా ఈ రోజున రాజధాని పట్ల ఎంత చిత్తశుద్ధిగా పనిచేస్తున్నారో ఒకసారి చూడండి. అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి గొప్ప కార్యక్రమం చేస్తున్నప్పుడు మనం స్వయంగా మన చేతులు కలపాలండి. నువ్వు ప్రతిపక్షం ఏంటి, అధికార పక్షం ఏంటి, నువ్వు అధికారం లేకపోతే ఏంటి, ఏదైతే రాజధానికి కావాలంతే. రాజధాని ఉంటే నా కుటుంబం బాగుపడుతుంది, నా కుటుంబాలు బాగుపడతాయని చెప్పి ఒక ఆలోచనతో చిత్తశుద్ధి వెళ్ళాల్సింది. ఒక గౌరవప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి అయి ఉండే మీరు ఈ రోజున అలాంటి గొప్ప ఈవెంట్కి మీరు వెళ్ళదంటే మీ పార్టీ వాళ్ళు మిమ్మల్ని కాస్త ఎలా చూస్తున్నారో ఒకసారి చూడండి. ఎప్పటికైనా కనీసం ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి అనేకమైనటువంటి విధి విధానాలకు అటెండ్ కాండి. లేదంటే ప్రశాంతంగా కూర్చోండి అంతే. దయచేసి మీరు ఆ ప్రెస్ మీట్లు పెట్టి తెలంగాణలో అక్కడెక్కడ పెట్టడం అనవసరం. కాస్త ప్రజలకు ఉపయోగపడే పనులు చేయండి జగన్మోహన్ రెడ్డి గారు.